హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ స్పెషల్ రెసిపీ మినప సున్నుండలు. చాలా బాగుంటాయి కదా. ఈ మినప సున్నుండలు మా అమ్మమ్మ చాలా బాగా చేస్తుండేవారండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మా అమ్మమ్మ ఏ స్టైల్లో చేసేదో అదే స్టైల్లో మీకు చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా మినప సున్నుండలను చేసుకోవచ్చు. సంక్రాంతి పిండి వంటల్లో ఇది కూడా ఒక రకం. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ టేస్టీ మినప సున్నుండలని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా స్టవ్ పై ఒక బాండి నుంచి అందులో 1 కప్పు మినపగుండ్లు తీసుకోవాలి. మీరు పొట్టుతో అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలా పొట్టు లేకుండా మినపగుండ్లైనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ పొట్టు లేకుండా తీసుకున్నాను. మినపగుండ్లని ఎంత బాగా వేయించుకుంటే మనకి సున్నుండలు అనేది అంత టేస్టీగా వస్తాయి. చూడండి, ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మినుములు ఫ్రై అయిపోయాయి. ఇవి కొంచెం చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మినపగుండ్లని మరీ ఎక్కువగా వేయించకూడదు, మాడిపోయేంత వరకు వేయించకూడదండి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత దానిలోనే ఒక 2 యాలకులను వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్లేవర్ కోసమని 2 యాలకులు వేసుకున్నానండి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా చూపించిన విధంగా పౌడర్ రెడీ చేసుకోవాలి. బరకగా అయితే మనకి లడ్డూలు చేసుకోవడం చాలా కష్టం అవుతుందండి. మరీ మెత్తగా అయినా కూడా కష్టం అవుతుంది. కాబట్టి ఇలా చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి. 1 కప్పు మినపగుండ్లకి 3/4 కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. మనం బెల్లం అనేది డైరెక్ట్ మిక్సీలో వేస్తే మనకి లూజ్ అయిపోతుంది. కాబట్టి పిండితో ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది. అలా బాగా కలుపుకున్న తర్వాత దాన్ని కూడా మిక్సీలో తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఇలా పొడి పొడిలా వచ్చేస్తుంది. మనం డైరెక్ట్ బెల్లంని మిక్సీలో తీసుకున్నామని అది లూజ్ అయిపోతుంది. లడ్డూలు అనేది కరెక్ట్గా రావు. కాబట్టి బెల్లంని పిండితో మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నెయ్యిని దానిలో వేసుకొని లడ్డూలు చుట్టుకోవాలి. ఒకేసారి నెయ్యిని వేసుకోవద్దండి. కొంచెం కొంచెం దాంట్లో వేసుకొని లడ్డూ చేసుకోవాలి. మన నెయ్యి వేసుకున్న పిండిని కొంచెం చేతిలో తీసుకొని లడ్డూలాగా ప్రెస్ చేసుకోవాలి. మీరు నెయ్యిని ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. లేదంటే తక్కువ కావాలనుకుని కొంచెం తక్కువ వేసుకొని లడ్డూలను వెత్తుకోవాలి. నాకు ఇక్కడ 1/4 కప్పు నెయ్యి పట్టిందండి. 1 కప్పు మినపగుండ్లు, అలాగే 3/4 కప్పు బెల్లము, 1/4 కప్పు నెయ్యి ఉంటే సరిపోతుందండి. ఈ మినప సున్నుండలను చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ సంక్రాంతికి ఇలా రెడీ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. అంతా మినపిండిని కూడా అలా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, టేస్టీ మినప సున్నుండలు రెడీ. చాలా హెల్తీ కూడా. ఇలా రెడీ చేసి మీ పిల్లలకి రోజుకో లడ్డు చొప్పున పెట్టారంటే హెల్త్ లభిస్తుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. మా అమ్మమ్మ ఇలాగే చేస్తూ ఉండేవారండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సంక్రాంతి వచ్చిందంటే మినప సున్నుండలు ఫస్ట్ చేసేవారు. చాలా చాలా రుచిగా ఉంటాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. చూపించిన విధంగా ట్రై చేశారంటే చాలా ఈజీగా సింపుల్గా ఈ మినప సున్నుండలు రెడీ చేసుకోవచ్చు. మనకి స్వీట్ షాప్స్లో ఎలా చేసి అమ్ముతారో అలాగే రెడీ చేసుకొని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ కూడా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే
ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.